ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా 1000 కృప చూపుచు దోషములను అపరాధములను పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే మోషే దేవుణ్ణి చూద్దామనుకున్నాడు. దేవుని బతిమలాడినాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నా, నేను ఒకసారి చూద్దామనుకున్నా అన్నప్పుడు సరే నన్ను చూడేసి ఏ నరుడు బతకడని చెప్పిన తర్వాత ఆయన దాటి వెళ్ళినప్పుడు ఆయన ఏం కనబడుతున్నాడో చూడండి. ఇక్కడ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రియమైన వాళ్ళరా, ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో దేవతలు అనబడేవారు ఉన్నారు. వారంతా ఎట్లా అంటే కీర్తనలు 115లో రాయబడి ఉన్నది ఏమనంటే, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి తాకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, పాదములుండి నడవవు, చేతులుండి తాకవు అని విగ్రహాలుగా ఉన్న దేవతలు ఉన్నారు. మన దేవుడు ఎట్లా అంటే ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళని యోహాను సువార్త 4:24 రాయబడేది. అదే రీతిగా ఇక్కడ మన దేవుని యొక్క ప్రేమ అంటే దేవుని యొక్క నైజము ఎట్లా కనబడుతుందంటే, ఆయనను చూస్తే ఆయన దాటి వెళితే ఏం కనబడుతుందంటే ఆయన ఆకారం కనబడలే, ఆయన యొక్క వెలుగు కనబడలే, ఆయన యొక్క ఆకారము, ఆయన సొగసు, ఆయన ముఖము అది కనబడలేదు. కానీ మోషే చూసింది ఏంటంటే కనికరం చూసినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని గొప్ప క్వాలిటీలు, గొప్ప గుణాలు, లక్షణాలు ఉన్న మన దేవుణ్ణి మనం ఒకసారి మనసులో స్మరించుకొని ఆయనను అనుసరిద్దాం. కనికరము దయ విస్తారమైన కృపా సత్యములు. ఎంత మంచి దేవుడో చూడండి. ఈ దేవుణ్ణి మనం కలిగినాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన నిర్దోషమైన రక్తం చేత మనల్ని విమోచించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వెంబడి రావాలని కోరుతున్నాడు. అంటే నీవు నేను కూడా ఆయన వలె మారాలనుకుంటున్నాడు. కనికరం ఉండాలి, దయ ఉండాలి, కృపా సత్యములు అండ్ దీర్ఘశాంతం ఉండాలి అని కోరుతున్నాడు. మనము కూడా ఒకరికి ఇచ్చేటట్టుగా, ఒకరికి మీద జాలిపడేటట్టుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈనాడు ఎంతోమంది ఎన్నో అవసరతలను మన చుట్టూ ఉంటారు, కానీ ఒక్కరికి సాయం చేయం. ఒకరికి కూడా ఆ కనికరం అనేది మనం చూపించలేం. మన దగ్గరనే మనకే అవసరం వస్తాయని, రేపు మనం ఎట్లా బతుకుతామని భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ మనం బతుకుతాం. ప్రభు ఏం చెప్పినాడంటే ఒక చక్కని మాట చెప్పినాడు, రేపటి గురించి మీరు చింతించొద్దు అని అన్నాడు. అంటే ఈరోజు ఏదుందో, ఈరోజు అవసరం ఏదుందో, ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమున్నాయో దానికి అనుగుణంగా మనం మాత్రం నడవాలి. ఎవరంటే రేపటి గురించి ఎవరంటే అది దేవుని ఎరగని వారు ఐహిక విచారం కలిగి ఉంటారు అని చెప్పినాడు. మనము ఐహిక విచారంలో కలిగి ఉన్నామంటే వాటన్నిటిని గురించి లోకస్తులు చింతిస్తారు అని చెప్పినాడు. మనం ఒకవేళ రేపటి గురించి చింత కలిగి ఈనాడే ఉన్నామంటే మనము ప్రభు మీద నమ్మకం లేని వారము, విశ్వాసం లేని వారము, గురి లేని వారము అయినట్టే లెక్క. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుడు మనల్ని విశ్వాసులుగా చేసినాడు. తన రక్తం చేత కడిగి మనకు సంఘం ఇచ్చి తన వాక్యం ఇచ్చి భద్రపరుస్తున్నాడు. మనం కృపా కనికరములు కలిగి మనం ఇతరులకు దీర్ఘశాంతం చూపిస్తూ, నమ్మకత్వం చూపిస్తూ ప్రభు దగ్గరికి కొందరినన్నా ఆకర్షించాలి. ఎందరో మిషనరీలు తమ ఆస్తులు సమర్పించుకొని ప్రభు దగ్గరికి రాబట్టాలని ప్రభు యొక్క ప్రేమను వారు రుచి చూసి వారికి అనేకులకు చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఏమైనా చేస్తున్నామా చూసుకొని ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ అత్యున్నతమైన గుణలక్షణాలను బట్టి హృదయమార స్తుతిస్తున్నాం తండ్రి. కృపా సత్యములు దీర్ఘశాంతము కలిగిన దేవుడు,
నీ యొక్క దోషులను ఏమాత్రం నీతిగా ఎంచిన దేవుడు, మేము కూడా ఎవరి దోషులు ఉన్న వారిని మా వాళ్ళని వెనకేసుకొని రాకుండా సహాయపడండి. మేము దోషమును తప్పు అని చెప్పగలుగుట కృపనీయండి. మేము ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందుల్లో వారికి కూడా చేయందించి కనికరపడి సహాయపడినట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.